హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇలా ఒక్క ట్రైన్ వస్తున్నాయి. పోయిందా? మన నుంచి పోతుంటాయి చూసినా నేను. సికింద్రాబాద్ క్లోజ్ చేసిన సికింద్రాబాద్ ఎందుకు క్లోజ్ చేసిండు? అంటే మొత్తం క్లోజ్ చేయలేదు, 3 నడుస్తున్నాయి, 3 కంపార్ట్మెంట్. మొన్న లోకల్ ట్రైన్ కూడా వచ్చినాయి. కొత్త వస్తున్నాయి, రావట్లేదు. ఇలా పోతున్నాయి కానీ ఇటు రావట్లేదు. వస్తున్నాయి, ఇటు కూడా ఇటు కూడా వెళ్తున్నాయి. అటు పోతున్నాయి, మళ్ళీ ఇటు వస్తున్నాయి. అదే కొన్ని ఇటు పెట్టినట్టు లోకల్లోకే. మన ఇది ఎక్కడ దాకా? మేడ్చల్ దాకా ఉందా? మేడ్చల్ ఉంది కదా స్టేషన్. కాచిగూడకి వెళ్తుందా? కాచిగూడకి ఎందుకు పోతుంది? ఇది చక్కగా మేడ్చల్ వెళ్ళిపోతుంది. ఈసీఎల్లో కలిసిందా? ఈసీఎల్లో కలిస్తే ఇంకా చక్కగా అటు ఈసీఎల్కి వెళ్ళిపోతుంది మరిగా. అందుకని లోకల్ ట్రైన్ రిలీజ్ చేసినట్టు. అదే అల్వాల్ బొల్లారం. అవును అవును అవు. రెండు రోజులు డుమ్మా వాకింగ్. 3 రోజులు అయిందా? నేను నిన్న మొన్న 2 రోజులు రాలే. పొద్దున 7 గంటలకే పోయేది ఉండే. ఏమి కాళ్ళు నొప్పులు అయిపోతున్నాయి. ఒకరోజు డుమ్మ కొడితే కాళ్ళు చేయలేని నొప్పులు అవుతున్నాయి. కంటిన్యూగా చేయాలి. ఇది ఎందుకో పోతాను, రోజు పోసుకోపోతాడు. ఇది ఎందుకు? పెద్ద మనిషి మేక పిల్లకా? గొర్రె పిల్లలు, పొట్టేడు పిల్లలు, గొర్రెలు. చేతి కోసుకున్నట్టు వాటికి స్వయం బట్టి మేయటం లేదు. ఈ గడ్డి మేస్తాయి కదా? అవి మేయటం మేస్తలేవా? ఇప్పితే వాటిని ఇప్పైతే వాటికి నచ్చినాయి మేస్తాయి. అట్లా ముంగపోయి కోసుకొస్తాయి. కోసుకుపోయి ముంగటేస్తే తింటే లేకుంటే లేవు. తెల్లందాక కూలర్ పెట్టుకొని పడుకుంటే పైన బిల్డింగ్ మీదనే వండుకుంటున్నాం కానీ తలాపుకు పెట్టుకుంటున్నాం కూలరు. అదేమవుతుంది, ఇటు అటు ముక్కులకు గాలి పోయి సర్ది అవుతుంది. అమ్మ సరిపోతుంది, బయట వచ్చే గాలి సరిపోతుంది. కానీ మా వాళ్ళు ఏం చేస్తారు, పోరగాలు పెడుతుర్రు.
కూలర్ పెడితే అది ముక్కలకు గాలి పోయి అయితే సర్ది అయింది. చిన్న కూలరా? చిన్నది పెద్దదే. పైకి కిందకి ఎట్లా తీసుకోతుంది? పైన కిందకి ఎట్లా తీసుకోతున్నారు? పైన మొత్తం పైన కాదు, ఫస్ట్ ఫ్లోరే కదా, మాకు అంతా ఓపెన్ ప్లేసే కదా ముంగట. బయట గుంజుకొచ్చి అంతే, బయటనే ఉంటుంది, అంతా ఓపెనే ఉంటుంది మా ఇంటి ముంగట. అంటే పైన మీద ఒకటే ఇక, వేరే ఎవ్వరు తెలియదు ఇక. ముంగట అంతా కుల్లా ఉంటుంది ఇట్లా. నిన్న రాత్రి అయింది నాకు ఈ కూలర్ ఎఫెక్ట్. నిన్న పొద్దంతా మొత్తం కారుతూనే ఉన్నది అమ్మ, కచ్చ తుమ్ములు. ఈ చిన్నపిల్లలకు గారినట్టుగా అరవాటే అమ్మ. ఇట్లా కాదని చెప్పి రాత్రి పోయి ఒక ఆపు పట్టుకొచ్చిన. ఆపు తెచ్చి నిన్న ఏడికి పోయినాము, రేషన్ షాప్కి పోయినాము. ఎటు పోయినాం? ఆమెనేనా? ఆడ ఆ కొత్త షాప్ పెట్టారు కదా, కిరాణా షాపు, ఆడికి పోయి ఏమో సామాన్లు తీసుకొని వచ్చినాము రిటర్న్లో. రేషన్ షాప్ పోతే ఫుల్ లైన్ ఉన్నది. వద్దులే, బాగా లైన్ ఉంది కదా అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చినాము. ఇంటికి వస్తుంటే ఏవేవో సామాన్లు కావాలంటే ఆ కొత్త షాప్కు పోయి ఆయన సామాన్లు తీసుకొని ఇంటికి పోయినాం. అప్పటికే తెచ్చేసుకున్నాను, అప్పుడే తీసుకొని వస్తున్నాయి ఇక వైన్స్కేనే. ఒక ఆపు తెచ్చిన, బెండస్పేట ఆపు తీసుకొచ్చిన, 2 పెగ్గులు గట్టిగా వేసిన, ఒక పెగ్గు మొత్తం కచ్చ కొట్టి పడదగిన. అప్పుడే ఇట్లా పెగ్గు స్టార్ట్ చేస్తున్నా, ఇవి ఇలా టీవీలో ఇది వస్తుంది, బ్రేకింగ్ న్యూస్. ఇండియా పాకిస్తాన్కు లంచగొడుకులు, పాకిస్తాన్ లంచగొడుకులు ఏం చేసారు, అవి డ్రోన్లు పంపిస్తారు బాంబులతోటి. మన వైష్ణవిమాత టెంపుల్ అటాక్ చేసిరు అన్నట్టు. నిన్న రాత్రి మళ్ళీ అయింది. నిన్న సుక్కలు చూపెట్టిర్రు నిన్న మనోళ్ళు. పాకిస్తాన్కి పోపించారు 3 ఏమో యుద్ధ విమానాలు, 3 యుద్ధ విమానాలను పేల్చేసారు. మిగతా ఏమో డ్రోన్లు అట. అవి డ్రోన్లు ఉంటాయి చూడు, వీటికి బాంబులు కట్టి పంపించారు. అవి ఒక 10-15 పంపించారు, అన్నీ లేపేసారు మనోళ్ళు, అటాక్ చేసేసారు. యుద్ధ విమానాలు 3 పేల్చి పడేసారు మనోళ్ళు. వాళ్ళే పాకిస్తాన్ లంచగొడుకులు మనోళ్ళు వెలిసేసారు. 3 యుద్ధ విమానాలు, ఒక 10-15 ఏమో డ్రోన్లు అంట. వచ్చినట్టు వెలిసేసారు మనోళ్ళు. రిజల్ట్ ఇప్పుడు వస్తుండొచ్చు. రిజల్ట్ మనకు తెలుస్తుంది. మన దగ్గర మంచి సాఫ్ట్వేర్లు ఉన్నాయి అక్కడ మన బార్డర్లో. ఏంది ఏం కథ, ఏం లంచగొడుకులు ఏం చేస్తారు, ఏం పంపిస్తారు అనేది మనకు తెలిసిపోతుంది. వాళ్ళు కదిలింది కూడా తెలిసిపోతుంది మనకు. అంత ఉన్నది మన దగ్గర అక్కడ. ఇవాళ మొత్తము మనకి ఇంత దూరం రావు 2000 కిలోమీటర్లు ఉంటుంది. 2000 మనకు అటు అవతల ఇంకా పాకిస్తాన్ లంచగొడుకులు ఇక బార్డర్ అనుకో, ఇక జరంత ఆపేసిరు కదా. దీనికోసమే ఇవాళ మొత్తము పాకిస్తాన్లో మొత్తం దీపావళి బాంబులు వేల్చినట్టు వెళ్తాం అనుకున్నారు మనోళ్ళు, కానీ మరి ఏమైందో ఏమో చూడాలి. వస్తుంది నైటే కరెంట్ కాదు. ఇప్పుడు ఈ జమ్మూ కాశ్మీర్ ఉంది కదా, అక్కడ బార్డర్లకు దగ్గర ఉన్న ఊర్లోళ్ళకి అందరికీ మనోళ్ళు ఏం చేసిరు, అలర్ట్ చేసిరు మొత్తం. ఎందుకంటే ఇప్పుడు లైట్ ఏడన్నా కనిపించింది అనుకో, టక్కుమని పేల్చేస్తారు మనోళ్ళు, అది బాంబా ఏంది అనుకొని చెప్పి. అందుకని ప్రతి ఊర్లల్లో, ఇప్పుడు ఊర్లు ఉంటాయి కదా అక్కడ, అన్ని ఊర్లలో లైట్లు ఆఫ్ చేసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పి అలర్ట్ చేసిరు.
మొత్తం అన్ని లైట్లు ఎక్కడ లైట్లు లేకుండా అన్ని ఆపేసుకొని ఎవ్వరు ఇళ్ళలో వాళ్ళు కూర్చోరు అని చెప్పి అలర్ట్ చేసారు. అప్పుడు వచ్చింది అది బ్రేకింగ్ న్యూస్. క్రికెట్ మ్యాచ్ కూడా ఆపేసారు. ఆపేసి నైటే నరేంద్ర మోడీ గిట్ట రాజ్నాథ్ సింగ్ వీళ్ళంతా రాత్రే పెట్టిరు, మీటింగ్ పెట్టిరు, ఏం చేద్దాం పాకిస్తాన్ కొడుకులనని. ఆ మీటింగ్ రాత్రి మీటింగ్ అయింది. మరి ఏం చేసిరు, దీపావళి బాంబులు వెలిసిరా, మరి ఏమైందో చూడాలి. బ్రేకింగ్ న్యూస్ వస్తే తెలుస్తుంది అందులో. టీవీ9లో వస్తుంది. వేస్తా గుంస్తుందా నెట్, ఇదంతా ఆర్మీ కదా. చలో ఇంకేంది మరి, బాయ్ బాయ్.